వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది బిగ్గెస్ట్ క్లాషా లేదా టీం తీసుకున్న బిగ్గెస్ట్ బ్లండర్ డెసిషనా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. ఒకటేమో సక్సెస్ఫుల్ పాన్ ఇండియా సినిమాకి వస్తున్న సీక్వెల్, రెండోది సక్సెస్ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఒక సినిమా. దురంధర్ 2కి పీక్ లెవెల్లో హైప్ ఉంది, ఎందుకంటే పార్ట్ 1 అంత పెద్ద హిట్ అయింది అండ్ చాలా త్వరగా సీక్వెల్ అయితే వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కి హైప్ గురించి పక్కన పెడితే బీభత్సమైన ట్రోలింగ్ అయితే నడుస్తుంది, అది కూడా ఫ్యాన్స్ నుండే వస్తుంది. అలాంటి టైంలో దురంధర్ 2 లాంటి దిగ్గజానికి కాంపిటీషన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్లీ హరీష్ శంకర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా గురించి. దీని తేరీ రీమేకా అని చెప్పి ఫ్యాన్స్ ప్రశ్నిస్తుంటే గట్టిగానే ఖండిస్తున్నారు. ఇది సింగిల్ రిలీజ్ గా మార్చ్ 26 వస్తే బెటర్ కదా. అలాంటిది మార్చ్ 19కి ప్రీపోన్ ఎందుకు చేశారు అంటే ఫెస్టివల్ సీజన్, ఉగాది నుంచి రంజాన్ దాకా మనకి మంచి ఫెస్టివల్ సీజన్ అయితే ఉంది. ఒకవేళ సినిమా గనక పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీస్ దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ సినిమానే ఆప్ చేసుకుంటారు. ఇదొక గుడ్ స్ట్రాటజీ అని చెప్పాలి. టాక్ గనక మంచిగా వచ్చింది అనుకుంటే రెచ్చిపోవచ్చు. ఒకవేళ టాక్ అటు ఇటు అయింది అనుకోండి, తెలుగులో ఇంకా వేరే కాంపిటీషన్ లేదు. అందరూ దురంధర్ చూడాలని రూల్ లేదు కదా, సో ఉస్తాద్ భగత్ సింగ్ కే వస్తారు. అదనమాట స్ట్రాటజీ. రెండు సినిమాల్లో మీ ప్రిఫరెన్స్ ఏంటి? దురంధర్ 2నా ఉస్తాద్ భగత్ సింగా? నాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకు ఆ సినిమా చూడాలనుకుంటున్నారో కూడా జస్ట్ ఒక లైన్లో చెప్పడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.